రథసప్తమికి సులభంగా రథం చేసుకోవడానికి ఒక 7 చిక్కుళ్ళు సమానంగా ఉన్న 6 పుల్లలు తీసుకోండి. వాడని చీపురైతే చీపురు పుల్లలు తీసుకోవచ్చు, లేదా అకరత్తి పుల్లలు ఉంటాయి కదండి, అవైనా వాడచ్చు. ఇలాగా 2 చిక్కుడుకాయలకి ఫస్ట్ 2 పుల్లలు గుచ్చాలి. తర్వాత 4 మూలల 4 పుల్లలు గుచ్చండి. ఇప్పుడు ఇంకొక 2 చిక్కుళ్ళు తీసుకుని ప్యారలల్గా కానీ పర్పెండిక్యులర్గా కానీ అటాచ్ చేయొచ్చు. అది మన ఇష్టం, ఎలా చేసినా కానీ పర్వాలేదు. ఇది రథం బేస్ అండి. ఇప్పుడు 3 చిక్కుళ్ళు తీసుకుని ఒక చిన్న పుల్ల గుచ్చండి. రథం వెనక భాగానికి 2 చిక్కుళ్ళు, ముందు భాగానికి ఒక చిక్కుడు అటాచ్ చేయాలి. ఒక చిన్న పుల్ల తీసుకుని ఇలా వెనకాల 2 చిక్కుళ్ళు అటాచ్ చేయాలి. గుచ్చేటప్పుడు కాస్త నెమ్మదిగా జాగ్రత్తగా గుచ్చాలండి, లేతే రథం అంతా పాడవుతుంది. ఇది మనకి రథానికి ముందు భాగం అండి. ఇక్కడ ఒక చిన్న పుల్ల గుచ్చాను, అంతే. రథం రెడీ. తమలపాకులో పసుపు గౌరీ చేసి దాని మీద రథం పెట్టి పూజ చేస్తామండి మేము. ఎవరింటి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి.